తెలుస్తోంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు భూమి కంపించినటువంటి విషయాలపైన ఈరోజు ఎక్కడెక్కడ భూకంపాలు సంభవించాయని మనం చూస్తే కనుక మయన్మార్, అటు బ్యాంకాక్ క్యాపిటల్ థాయిలో కూడా ఈ రకంగానే మయన్మార్ ప్రాంతంలో కూడా చోటు చేసుకుంది. మయన్మార్లో 7.0గా ఎగ్జాక్ట్గా 12 గంటల 2 నిమిషాల సమయానికి భూమి కంపించింది. రెక్టార్ స్కేల్ పైన 7.0గా నమోదైంది. ఆ తర్వాత భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఆ తర్వాత 11 గంటల 50 నిమిషాల కన్నా అంతకంటే ముందుగానే మయన్మార్లో 2 సార్లు భూమి కంపించింది. మొదటిసారి 7.5 రెక్టార్ స్కేల్ పై నమోదైంది. దాంట్లో 10 కిలోమీటర్ల ఎత్తులో భూకంప కేంద్రం గుర్తించారు. ఆ తర్వాత మరోసారి మయన్మార్లో ఇదే రకంగా జరిగింది. 7.0గా రెక్టార్ స్కేల్ పై నమోదైంది. అక్కడ 12 గంటల 2 నిమిషాల సమయంలో ఎగ్జాక్ట్గా ఈ భూమి కంపించింది. సుమారుగా కొన్ని సెకండ్ల పాటుకు భూమి కంపించింది. ఒక్కసారిగా బిల్డింగ్లన్నీ అలా ఊగిపోయాయి. మనం చూస్తున్న విజువల్స్లో ఆ బిల్డింగ్కి ఆనుకున్నటువంటి కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఒక్కసారిగా అలా ఊగిపోతూ ఉన్నాయి. ఆ విజువల్స్లో మీకు కనబడుతుంది చూడండి. సెకండ్ బాక్స్లో ఆ భూమి కంపించడంతో రోడ్లపైకి వచ్చి జనమంతా పరుగులు పెట్టారు. ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా కూడా ఒక్కసారిగా అటువైపుగా పరుగులు పెట్టదీశారు. ఇక ఇండియాలో కూడా ఎఫెక్ట్ కనిపించింది. ఉత్తరాఖండ్ చమోలీలో ఉదయాన్నే 5 గంటల 20 నిమిషాల ప్రాంతంలో 3.2 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. 35 కిలోమీటర్ల దగ్గర భూకంప కేంద్రం నమోదైంది. సో ఈశాన్య భారతదేశంలో కూడా ఎఫెక్ట్ కనిపించింది. పెద్ద ఎత్తున భూమి కంపించినట్టు తెలుస్తోంది. అయితే యాజ్ పర్ రికార్డ్స్ ఢిల్లీలో కూడా కొంత దీని ఎఫెక్ట్ కనిపించినట్టు తెలుస్తోంది. అకార్డింగ్ టు నేషనల్ సెంటర్ ఆఫ్ సెసిమాలజీ ప్రకారంగా 11 గంటల 50 నిమిషాల సమయంలో 10 కిలోమీటర్ల లోతులో మొదటిసారిగా ఈ భూమి కంపించింది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 12:20 నిమిషాలకి, అంటే ఎగ్జాక్ట్గా 10 నిమిషాల తర్వాత 12:02 నిమిషాలకి మరోసారి భూమి కంపించింది. అప్పుడు కూడా 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఈ స్ట్రాంగ్ ఎర్త్క్వేక్ కారణంగా ఒక్కసారిగా అంతా అట్టుడికిపోయారు. భయభ్రాంతులకు గురైపోయి అంతా కూడా పరుగులు తీశారు. బ్యాంకాక్లో మనం దృశ్యాలు చూస్తున్నాం. ఆ హ్యాంగింగ్ లైట్స్ అలా ఊగుతూ ఉన్నాయి. భూమి కంపించడంతో హ్యాంగింగ్ లైట్స్, ఫోటో ఫ్రేమ్స్, ఇతర సామాగ్రి మొత్తం కూడా ఊగుతూ ఉన్నాయి. ప్రజలంతా ఒక్కసారిగా ఆఫీసుల నుంచి కిందికి పరుగులు తీసి రోడ్డు పైన అలా పరుగులు తీస్తూ వెళ్ళిపోయారు. బ్యాంకాక్లో ప్రకంపన కారణంగా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. దీని ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపైన పడినట్టు తెలుస్తోంది. ఇందాక నేను చెప్పాను, మయన్మార్లో 7.0గా 11 గంటల 50 నిమిషాలకు ఒకసారి నమోదైతే 12.20 అంటే 12 గంటల 2 నిమిషాల సమయానికి మరోసారి నమోదైంది. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. ఎంతలా అంటే ఈ భూ ప్రకంపనల కారణంగా అక్కడ ఏకంగా సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఒకసారిగా ఈ భూమి కంపించడంతో అటు స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీళ్లు ఒక్కసారిగా బయటికి తన్నుకొని వచ్చాయి. అయితే ఏకంగా సునామీ హెచ్చరికలు జారీ కావడంతో బ్యాంకాక్ ప్రజలు మొత్తం కూడా ఒకసారిగా అట్టుడికిపోతున్నారు. భయాందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా ఈ 2 సార్లు భూకంపం నమోదవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. బిల్డింగ్ ఒక్కసారిగా షేక్ అయిపోయాయి.
నిలిచిన వారు నిలిచినట్టే ఒకసారిగా ఊగిపోయారు. మనం చూస్తున్న విజువల్స్ లో అంతా రోడ్లపైకి చేరుకొని ఎలా గుంపులు గుంపులుగా నిల్చున్నారనేది ఇది ఇంకా భయాందోళన గురి చేస్తుంది. ఎగ్జాక్ట్ గా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ భారీ భూకంపం రావడంతో అందరూ కూడా భయభ్రాంతులు ఉన్నాయారు. ఒక్కసారిగా అందరూ కూడా పరుగులు తీశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ఏంటి భూకంప తీవ్రత ఏకంగా ఈశాన్య రాష్ట్రాలైనటువంటి భారతదేశంలో కూడా పడినట్టు తెలుస్తోంది. ఇటు ఉత్తరాఖండ్ చమోలీలో కూడా భూకంపం నమోదైనట్టు తెలుస్తోంది. ఉదయాన్నే 5:25 కూడా భూమి కంపించినట్టు తెలుస్తోంది. సో మయన్మార్లో వచ్చినటువంటి భూకంప తీవ్రత భారతదేశం పైన ఎలా పడింది, అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ తీవ్రత తాలూకా ఆ దృశ్యాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇది మాగ్నిట్యూడ్ ఇది 7.7 గా నమోదైంది. అత్యంత భారీ భూకంపం అని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా దీని భూకంప కేంద్రం వచ్చేసి మయన్మార్ లోని మయోవా సిటీ, అంటే సెంట్రల్ మయన్మార్ లో దీని భూకంప కేంద్రంగా గుర్తించింది జర్మనీ జియో సైన్సెస్ సెంటర్. మొత్తం మీద భారీ భూకంపం అని చెప్పాలి. దీని ప్రభావం ముఖ్యంగా సెంట్రల్ థాయిలాండ్ పై భారీగా పడిందని చెప్పొచ్చు. బ్యాంకాక్ లో దీని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. దీంతో ప్రజలంతా కూడా భయాందోళన చెందారు. ఇల్లు కార్యాలయం నుంచి బయటకి పరుగులు తీసి వీధుల్లో గుమిగూడిన పరిస్థితి కనబడుతోంది. థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్ లో ఇవాళ సరిగ్గా అక్కడి లోకల్ టైం 1:20 అంటే సరిగ్గా మనకి ఇక్కడ 12 గంటలకు ఆ టైంలో భారీ భూకంపం అయితే సంభవించింది. ఈ భూకంపం మీకు ఇందాక చెప్పాను, రిక్టర్ స్కేల్ పై 7.7 మాగ్నిట్యూడ్, అంటే ఇది అత్యంత భారీ భూకంపం అని చెప్పాలి. సాధారణంగా 7 దాటితే అది భారీ భూకంపంగానే పరిగణించాల్సి వస్తుంది. సో దీని తీవ్రత ఎక్కువగానే ఉంది. దాదాపు 5 నిమిషాల పైగా ఈ ప్రకంపనలు కొనసాగినట్టుగా చెప్తున్నారు. ఈ ఘటనతో ఒకసారిగా బ్యాంకాక్ నగరంలో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇల్లు కార్యాలయం నుంచి బయటికి తీశారు. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగిందని మాత్రం ఇంకా ఇప్పటికీ అఫీషియల్ గా అయితే సమాచారం అయితే అందాల్సి ఉంది. బ్యాంకాక్ లాంటి జనసమర్థం ఎక్కువగా ఉండే ఈ నగరంలో భూకంపం సంభవించడం అయితే నిజంగా ఇది ఒక రేర్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. థాయిలాండ్ భూగర్భ శాస్త్రవేత్తలు ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించే పనిలో కూడా నిమగ్నమయ్యారు. ఇనిషియల్ గా ఇప్పుడున్న సమాచారం ప్రకారం సముద్ర తీరానికి సమీపంలోని ఫలకాల కదలికల వల్ల ఈ భూమి కంపించి ఉంటుందని చెప్తున్నారు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. ప్రధానంగా సెంట్రల్ మయన్మార్ లో దీని భూకంప కేంద్రంగా అయితే జర్మనీ చెప్తోంది. థాయిలాండ్ ప్రభుత్వం అయితే వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అత్యవసర సేవల బృందాలు, అట్లాగే ఫైర్ ఫైటర్స్, ఇక వైద్య బృందాలు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద దీని ప్రభావం అటు ఈశాన్య రాష్ట్రాలపై, భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. భూమి ఒకసారి కంపించింది, తీవ్రమైన ప్రకంపనలు చెప్పాలి. ఇది 7.7 అంటే మామూలు విషయం కాదు. సో అంటే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే భూకంప తీవ్రత అనేది ఆ భూమి లోపల ఫలకాల మధ్య తేడా వచ్చినప్పుడు, కదలికలు వచ్చినప్పుడు జరిగే భూకంపాలు సాధారణంగా ఇంతే తీవ్రత ఉంటాయని చెప్పేసి అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో మొత్తం మీద అంటే సముద్రం అంతర్భాగంలో కూడా భూమి పొరల్లో కదలికల్లో వచ్చే తేడాల వల్ల కూడా సాధారణంగా జరుగుతుంది. కానీ ఇది సముద్రంలో దీని భూకంప కేంద్రం విజువల్స్ నేను చూపిస్తున్నాను ఆర్టీవీ స్క్రీన్ పైన. మీరు చూస్తుంటే కనుక బహుళ అంతస్తుల బిల్డింగ్ల నుంచి, ఆ పై ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి, పైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ నుంచి వాటర్ ఒక్కసారిగా కింద పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ కొన్ని మల్టిపుల్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పై నుంచి వాటర్ ఒక్కసారి కింద పడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ భూకంప కేంద్రం కేవలం 10 కిలోమీటర్ల లోతులో, భూమి లోతులో ఈ యొక్క భూకంప కేంద్రం నమోదవడంతోనే కొంత పెద్ద ఎత్తున దీని ఎఫెక్ట్ కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం రిక్టర్ స్కేల్ పైన 7.7 తీవ్రతతో నమోదైంది, 2 సార్లు నమోదైంది. కాబట్టి కొంత భయాందోళన చెందుతున్నారు. దీని హెచ్చరికలు ఏకంగా సునామీ వస్తుందని ఒక అంచనా కూడా వేస్తున్నారు. ఆ ట్యాంక్ పై నుంచి